రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి నేడు 2 రోజుల సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన రాబోయే కాలంలో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని, ప్రజలకు నీరందకపోవటం, వీధి లైట్లు వెలగకపోవటం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే, దానికి ప్రజా ప్రతినిధులు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రజలు అర్థం చేసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్లతో పాటుగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితమే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నెంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సౌకర్యం కల్పించాలని తెలిపారు. పరిష్కరించాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలను వెంటనే. జీవో ప్రకారం 26,000 కనీస వేతనం 26,000 రూపాయలు, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, మున్సిపల్ వర్కర్లందరికీ సంక్షేమ. ఇప్పుడు మన యొక్క సమ్మెకు మద్దతుగా మన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు వచ్చినారు. ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ నిరవధిక సమ్మెలో 2వ రోజుగా ఈరోజు చేస్తున్న దీక్షలను మేము నంద్యాలలో ఎంతో శాంతియుతమైన వాతావరణముతో మేము చేస్తున్నాము. ఈ సమ్మెను చేస్తున్నా కానీ కూడా మా పైన ఉండే కొంతమంది ఫిట్టర్స్ మా పైన వాళ్ళ ఆఫీసర్ల దగ్గర మెప్పు పొందాలని చెప్పి వాళ్ళకై వాళ్ళ ఫిట్లలో రాళ్ళు వేసుకొని 8 అడుగులు 7 అడుగులు ఒక్కొక్క వాళ్ళు ఉంటుంది అనమాట గుంత. ఆ గుంతలో వాళ్ళు రాళ్ళు వేసుకొని వాళ్ళు ఒరిజినల్ వాల్ ఆపరేటర్లు అయితే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు పైన ఉండే ఫిట్టర్స్ ఆ ఫిట్టర్స్ వాళ్ళకు కీ రాడ్డు పెట్టడానికి రాక, వాళ్ళ ఆపరేటర్లు వాళ్ళు ఓపెన్ చేయడానికి రాక సార్ దీంట్లో రాళ్ళు వేసినారు, బురద ఉంది అనేది మా కార్మికుల పైన అబండాలు చెప్తున్నారు. చెప్పి ఒక రాయి బయట నుంచి తీసుకొని వచ్చి ఇట్లా పైన పెట్టి అంత మట్టి తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టి సార్ మేము ఈ రాళ్ళు తీస్తున్నామని చెప్పి ఫోటోలు ఫేక్ వీడియోస్ తీసి పెడుతున్నారు. సరే మీరు దైవశక్తులు అనుకుందాము, దైవశక్తి అనుకుంటే మీ చెయ్యి ఒక్కొక్కరు చెయ్యి 8 అడుగులు 7 అడుగులు ఉందా? లేదు కదా. 8 అడుగులు 7 అడుగులలో ఉండే గుంతలు లేక మీకు రాళ్ళు ఎట్లా అందుతుంటాయి? వీళ్ళు మా పైన మేము చేసే ఈ నిరవధిక సమ్మెను శాంతియుతంగా మేము చేస్తుంటే మా పైన అబండాలు వేసి వాళ్ళకేమన్నా ఆఫీసర్ చెప్పినారేమో, కార్మికులు పోయినారు మీరు బాగా చేస్తే మీకు బంగారు కిరీటాలు చేపిస్తామని అన్నారు. ఎట్టనో ఇంకతనే తెలియదు. మా పైన లేనిపోయిన అబండాలు ఆరాటాలు చేస్తున్నారు. మేము ఇంత శాంతియుతంగా చేసుకుంటుంటే ఈ నిరసన కూడా మా నిరసనను వాళ్ళు భగ్నం చేయాలని చెప్పి చూస్తున్నారు. మేము ప్రజల పైన మాకు కోపం లేదు, మాకు ఆఫీసర్ల పైన మాకు కోపం లేదు, మాకు మొత్తం మేము ఇప్పుడు మా ఆవేశం వల్ల కోపం ఇవ్వం అనేది ఏం లేదు. మా పోరాటం ఇది. కొంతమంది మీరు ఆవేశంలో అది ఇది అంటున్నారు. మా కడుపు కోసం మేము పోరాటంలో దిగి చేస్తున్నది. మేము మా వేతనాలు పెంచాలని వీళ్ళకి ఫిట్టర్లు ఉన్నారు. ఫిట్టర్లకు వాళ్ళకు వేలు వస్తున్నాయి. వేలు వస్తున్నాయి కానీ వాళ్ళు చేసే పని చేయలేక మా పైన అబండాలు కల్పించి చేస్తే మేము విధులు వస్తామేమో అనుకుంటున్నారు. కానీ ఒకటి మా స్టేట్ కమిటీ సిఐటు మా రాష్ట్ర ప్రభుత్వము మా సంక్షేమ పథకాలు మా డిమాండ్స్ అన్ని నెరవేర్చేంత వరకు అయితే మేము టెంటుల నుంచి కట్టు కదిలేది లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. అందుకోసమే మొన్న రాత్రే చెప్పాం, అర్ధరాత్రి నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా
దాటవేసే ధోరణిలోనే వ్యవహరిస్తూ ఉంది కాబట్టి గత్యంతరం లేక మొన్న అర్ధరాత్రి నుంచే మేము సమ్మెలోకి రావడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకోకుండా అదేదో మెతక వైఖరి అవలంబిస్తూ సానుభూతి మాట్లాడే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. మాకు సానుభూతి కాదు, సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం దీని గురించి సీరియస్గా ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి దీని మీద స్పందించాడు అని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి స్పందించి రాష్ట్ర మంత్రివర్గం స్పందించింటే చర్చలకు ఎందుకు పిలవరు అని అడుగుతాం. చర్చలకు పిలిచి పలానా గడువు లోపల గత సమ్మెకాలపు 17 రోజుల సమ్మె వేతనాన్ని చెల్లిస్తామని, అంటే ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదల ఇంత మేము నిర్ణయం చేస్తాం, ఇంత పెంచుతామని చెప్పి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమే 17వ తేదీ లోపల ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమ్మెను మీరు విరమింపజేసే పద్ధతుల్లో పరిష్కరించకపోతే 17వ తారీఖు నుంచి పారిశుద్ధ్య కార్మికులు సైతం మొత్తం నిరవధిక సమ్మెలోకి రాబోతా ఉన్నారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.